హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చెస్ట్ లూజ్‌ని బట్టి చెస్ట్ అనేది 30 సైజ్ ఉందనుకోండి. దానికి చంక డౌను అలాగే నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి. లేదంటే 40 సైజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి లేదంటే 30-40 ఉన్న వారికి ఏ విధంగా తీసేసుకోవాలి. భుజాలు జారకుండా ఏ విధంగా కట్ చేయాలనేది వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ అనేది కట్ చేస్తానండి. ఇగోండి ఈ బ్లౌజ్ అనమాట. ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది సైజు అయితే 34. మీకు ఇందులో చూపిస్తాను మెజర్మెంట్ కూడా ఏ విధంగా తీసేసుకోవాలి, మార్కింగ్ ఎలా చేయాలి, అలా కటింగ్ ఎలా చేయాలని కూడా ఇందులో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ తీసుకుంటాం కదా, ఆ లైనింగ్ వచ్చేసి తడిపి ఆరబెట్టుకోండి. చూసారు కదా, ఈ తడిపి ఆరబెట్టుకునే ఐరన్ చేశాక కరెక్ట్‌గా రాదనమాట. కొంచెము ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదండీ. ఇక్కడ క్లాతులు చూసావా క్రాస్‌గా వచ్చేసింది కదా. ఈ క్రాస్‌గా వచ్చేసిన క్లాత్ ఏం చేస్తంటే ఇలాగ స్ట్రైట్‌గా లైన్ గీసేసుకొని ఇలా తీసేయండి. ఇదైతే కట్ చేసేయండి. అలాగైతేనే మనకి కరెక్ట్‌గా వస్తదండి. లేదు ఆ పీస్ ఉంచేసామనుకోండి మనకి రాదనమాట. నీట్‌గా రాదు. కరెక్ట్‌గా రాదనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాం కదా. కట్ చేసేసాక ఏం చేస్తారంటే కిందని ఒక హాఫ్ ఇంచ్ వరకైతే ఇట్లా మార్కింగ్ చేసుకోండి. మార్జిన్ అనమాట. మనము పట్టీ వేస్తాం కదా బ్యాక్ సైడు. ఆ పట్టీ వేయాలంటే ఈ ఖర్చు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎప్పుడైనా మనకి నడుము పెంచమన్నారనుకోండి ఇక్కడ పెంచాలి. పైనైతే పెంచకూడదండి. ఇక్కడ మాత్రమే పెంచుకోవాలి. సో చూడండి, బ్లౌజ్ హైట్ అయితే పెంచమనలేదండి. ఓన్లీ నడుము మాత్రమే పెంచమన్నారు. దాన్ని బట్టి చూసుకోవాలి. హైట్ అయినా ఇక్కడే పెంచాలండి. ఇప్పుడు నడుము పెంచమన్నప్పుడేంచి హైట్ సేమ్ అదే పెడతాము. ఇప్పుడు కొల బ్లౌజులు ఎంత ఉందో అదే పెడతాము. వీళ్ళైతే నడుము పెంచమన్నారు కానీ హైట్ అయితే పెంచమనలేదు. బ్లౌజ్ హైట్ అయితే పెంచమనలేదు కాబట్టి చూసుకోండి. 1కి 2 సార్లు చూసుకొనైతే మీరు మార్కింగ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, బ్యాక్ పార్ట్ సైడు ఇట్లా పట్టేసుకోండి. పైన షోల్డర్ ఉంది కదా, కింద డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర వరకు ఇట్లా చూసుకొని, ఈ పైన కాదండి ఇక్కడ నుంచి చూసుకోవాలి. నేను చెప్పాను కదండీ నడుము మాత్రమే దించమన్నారు. అంటే బ్లౌజ్ పెంచమనలేదు, హైట్ పెంచమనలేదు. ఈ బ్లౌజ్ రౌండ్ అనేది కిందకుంది కాబట్టి కొంచెం పైకి పెంచమన్నారు. అందుకోసమే ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాననమాట. సో చూడండి, మీకైతే అర్థమైంది కదా, ఈ విధంగా అనమాట. టోటల్‌గా ఎంతొచ్చిందంటే నాకు 15.5 అయితే వచ్చిందండి. ఖర్చుతో కలిపనమాట. చూడండి ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా. 1కి 2 సార్లు ఒకసారి చూడండి. నడుము పెంచమన్నారా లేదంటే బ్లౌజ్ హైట్ పెంచమన్నారా, ఏదైనా సరే మనం ఇక్కడే చూసుకోవాలనమాట. ఇగోండి చూసారు కదా, కరెక్ట్ వచ్చిందా లేదని చెక్ చేసుకునేక ఇక్కడ ఖర్చు కూడా పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ వైపు హుక్స్‌లు పెట్టేయండి. చూడండి ఈ విధంగా. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే కుట్టాను. అయితే ఇది మళ్ళీ ఇచ్చారు కాబట్టి ఇగో నీట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. 2 సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండీ, అక్కడ నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇట్లా చూసుకోండి. నడుము లూజు చూసారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ విధంగా అనమాట. కరెక్ట్‌గా 2 సైడ్‌లు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఈ చివరన ఎడ్జ్ ఉంది కదండీ, ఆ ఎడ్జ్ నుండి ఈ విధంగా రౌండ్ ఎడ్జ్ ఉంటది కదండీ, అక్కడి నుంచి ఇట్లా పెట్టేసుకోండి. అక్కడ ఏమొచ్చిందంటే మనకి నడుము లూజ్ వచ్చింది కదా, 1 ఇంచ్ మామూలుగా డాట్స్ గురించి 2 ఇంచెస్ ఖర్చనమాట. సో చూసారు కదా, నడుము లూజ్ అయితే వచ్చేసిందండి. వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే నీట్‌గా ఇట్లా బ్లౌజ్‌ని సర్దేసుకోండి. ఫ్రంట్ వైపు మనము చెస్ట్ లూజ్ ఈ విధంగానే తీసేసుకోవచ్చండి. ఇగోండి ఈ హుక్స్ పట్టీ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇట్లా చూసుకుంటే ఎంతొచ్చింది నాకు. సో 8.5 ఇంచులైతే వచ్చిందండి ఒకవైపు. మళ్ళీ ఇంకా లోపల సైడ్ కూడా చూడొచ్చు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇగో నీట్‌గా ఇట్లా సర్దేసుకోండి. ఈ విధంగానే చూసేసుకున్నాం. మళ్ళీ 1కి 2 సార్లు చూడండి. లేదంటే బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను అలాగనేసి. 8.5 వచ్చింది కదా, అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 17 వచ్చింది. అలాగే 34 అనమాట. అంటే ఈ బ్లౌజ్ 34 సైజ్ అనమాట. ఇప్పుడు మీరు ఎవరైనా 34 సైజ్ బ్లౌజ్ గాని కట్ చేశారనుకోండి, ఈ విధంగా కట్ చేసేసుకోండి సరిపోద్దనమాట. అయితే 34 చెస్ట్ ఉంది కానీ వాళ్ళది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలండి. అదైతే ఖచ్చితంగా కావాలి. సేమ్ ఇదైనా కాదు, ఈ చెస్ట్ లూజ్ అయితే 34 గాని ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి. అప్పుడు దాన్ని బట్టి కట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మీకు వెనక సైడ్ కూడా ఇట్లా కొలుచుకోవచ్చు. అది ఎలాగనేది చెప్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా చూసేసుకోండి. మీకు కరెక్ట్‌గా రావాలి అనేసంటే ఫస్ట్ అయితే ఇట్లా చూసుకొని ఎంతొచ్చింది మిడిల్‌లోన, అలాగే ఈ చివర, ఆ చివర సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని ఈ ఇగోండి ఎడ్జ్‌లున్నాయి కదా, అంటే మనం కుట్టాం కదా సైడ్ జాయింటు, ఆ సైడ్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ చూసుకుంటే ఎంతొచ్చింది. నాకైతే 17 వచ్చింది ఒకవైపు.
అంటే ఇది 34 సైజు. ఫ్రంట్ వైపు చూసినా అదే విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ గూడా అదే విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి బ్లౌజ్ అనేది కట్ చేస్తాను. సో, ఇందులోనే ఇప్పుడు నేనేం చేస్తానంటే అన్ని సైజుల వరకు గూడా చెప్తానండి నెక్, షోల్డర్ ఎంత పెట్టుకోవాలని. ఇప్పుడు 34 కదండీ! 4 భాగాలు చేస్తే ఎంతొస్తది? 8:30 వస్తది ఒకవైపు. ఈ 8:30 చెస్ట్ లూజ్ ఇట్లా మార్క్ చేసుకోండి. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడ స్ట్రెయిట్‌గా లైన్ గీసేయండి. ఈ సైడ్‌ని ఖర్చనమాట. మన ఇష్టం 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే 1 ½ పెట్టేసుకోవచ్చు. సో, చూసారు కదా! 8:30 వచ్చింది కాబట్టి ఈ విధంగా. లేదు 10 ఇంచెస్ వచ్చిందనుకోండి ఒకవైపు అంటే 40 సైజ్ అనుకోండి. ఈ విధంగా కొలిచామనుకోండి. ఇక్కడికొస్తది 10 అనమాట. ఇక్కడ 10 వచ్చింది కదా! అంటే చెస్ట్ వచ్చేసి 40 ఈ నడుమొచ్చేసి సేమ్ ఇదే విధంగా వచ్చిందనుకోండి. ఇట్లా వస్తది. ఇలాగా వస్తేనే మనకు సెట్ అయిద్దండి. లేదంటే స్ట్రెయిట్‌గా వేసేసామనుకోండి నడుము లూజ్ అయిపోద్ది. నడుము లూజ్ అయిపోతే ఇంకా బ్లౌజ్ ఎత్తేస్తది. అందుకోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్‌కి, నడుము లూజ్‌కి అట్లా చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా! ఇది 8:30 అనమాట చెస్ట్ లూజు. అంటే 34 సైజ్ కదా! అందుకోసము. సో, ఇట్లా గీసేసినాక ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది ఉంది కదండీ చెస్ట్ లూజ్ అనేది. ఈ చెస్ట్ లూజ్‌ని బట్టి నెక్, షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి. భుజాలు జారకుండా ఉండాలంటే నేను ఇందులో చెప్తాను. అయితే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఇది 30-40 సైజ్ అనుకోండి. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 30-40 సైజ్ ఉన్న వాళ్ళకి ఎంత పెట్టాలంటే టోటల్‌గా 5:30 పెట్టేయండి. అంటే మన దగ్గర కొల బ్లౌజ్ లేకపోతే 5:30 పెట్టేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కొల బ్లౌజ్ ఉందనుకోండి. సో, ఆది బ్లౌజ్ ఉందనుకోండి. అంటే వాళ్ళ డీప్ చూస్తాం కదా! నెక్ అనేది వాళ్ళకి బ్రాడ్‌గా ఉందా? తక్కువగా ఉందా? అని చూసుకుంటాం కదా! దాన్ని బట్టి పెట్టాలి. ఫస్ట్ వచ్చేసి ఇగో నడుము ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి. నీట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. సైడ్ జాయింట్లు 2 ఒక దగ్గర పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా చూసుకోండి ఫస్ట్ వచ్చేసి. ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఫస్ట్ అయితే నడుము మార్క్ చేసుకొని పైనైతే ఒక పావించి వరకు చూసేసుకోండి. ఇది మామూలుగా మనము హెమ్మింగ్ చేస్తాం కదండీ! హెమ్మింగ్ కుడతాం కాబట్టి ఒక పావించి అయితే ఎక్కువ పెట్టేసుకోండి. అయితే ఇక్కడ చూడండి చెప్తున్నాను కదా! 30-40 సైజ్ ఉన్నదనుకోండి 5:30 పెట్టాలి. అందులోనేమొచ్చి నెక్‌కి 2.2 పెట్టియండి. మిగతాది షోల్డర్ కింద ఉంచేయండి. అదే ఏం చేస్తారంటే ఇందులోనే నెక్కు ఒకేళ తక్కువ కావాలి అనేసి అన్నప్పుడు 2 ఇంచులు పెట్టేసి మిగతాది షోల్డర్ కింద ఉంచేయండి. ఏదైనా సరే ఇప్పుడు 5:30 ఇంచులను మాత్రమే మనము పెట్టేసుకోవాలండి. ఇంకా ఎక్కువైతే పెట్టకూడదు. ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్కు ఎక్కువ బ్రాడ్‌గా కావాలి అంటే నెక్కు ఎక్కువ బ్రాడ్‌గా కావాలి. షోల్డర్ చిన్నగా కావాలి. అలాంటప్పుడైనా ఏం చేస్తారంటే 2.5 ఇట్లా పెట్టేసుకోండి. అంటే 2:30 ఇట్లా పెట్టేసుకొని బ్రాడ్ తీసేసుకోండి. మిగతాదొచ్చేసి షోల్డర్ కింద ఉంచేయండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఏదైనా సరే ఈ 5:30 ఇంచీలకి మాత్రమే మనం సెట్ చేసేసుకోవాలండి. అదే ఆది బ్లౌజ్ ఉందనుకోండి. ఆది బ్లౌజ్‌తోని మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది కూడా ఇందులో చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఆది బ్లౌజ్‌తోనే మార్క్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి షోల్డర్ జారిపోతాయని చెప్తారు కాబట్టి నేనైతే కొంచెం తక్కువ చేస్తాను. సో, ఇప్పుడు చూడండి 30 సైజ్ కంటే తక్కువ ఉందనుకోండి వాళ్ళెంత పెడతారు? 5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్దండి. నెక్, షోల్డర్ కలిపి. వీళ్ళేమొచ్చి 2 ఇంచీలు నెక్‌కి పెట్టేసి మిగతాది షోల్డర్ కింద పెట్టేయవచ్చు. అదే 40 సైజు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజ్ ఇట్లా కంటే ఇంకా ఎక్కువ ఉందనుకోండి 6 ఇంచులు ఖచ్చితంగా పెట్టాలండి నెక్, షోల్డర్ కలిపేసి. సో, వీళ్ళేం చేస్తారంటే నెక్‌కొచ్చేసి 2:30 లేదంటే 2.7 ఇంచులు పెట్టాలి. మిగతాది షోల్డర్ కింద ఉంచేయాలండి 40 సైజ్ ఉన్న వాళ్ళకి. అంటే వాళ్ళది బాడీ కొంచెం ఎక్కువ ఉన్నదనుకోండి, వాళ్ళకి తక్కువ నెక్ పెట్టామనుకోండి వాళ్ళకి పట్టేసినట్టు ఉంటదనమాట. వాళ్ళకి ఫ్రీగా ఉండాలి కాబట్టి 6 ఇంచీల్లోనే మనము ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి. 6 ఇంచుల కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇగో చూసారు కదా! ఇక్కడ మీకు మార్కింగ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! బ్రాడ్‌గా కావాలనుకోండి 2.7 ఇట్లా పెట్టేయండి. అదే తక్కువ కావాలనుకోండి 2.5 పెట్టేయండి. అది కూడా 40 సైజ్ వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నది. మీకు అర్థమైంది కదా! ఏ సైజ్ వరకు ఎంత పెట్టేసుకోవాలని చెప్పేసి. నేనైతే ఇక్కడ 2 ఇంచీలయితే పెట్టానండి. ఇప్పుడు నేను బ్లౌజు 34ది కట్ చేస్తున్నాను కదా! అదే 2 ఇంచీలు కిందకి గూడా మార్క్ చేసుకొని ఇట్లా డబ్బా షేప్‌లో ఇట్లా గీసేసాను గదా! ఇప్పుడు నేను ఖర్చుకి పెట్టాను కదండీ! తర్వాత చెప్తానిది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఈ కింద నుంచి 2 ఇంచీలకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్‌గా కావాలంటే ఇట్లా గీసేసుకోండి రౌండ్ ఏమొచ్చి. కొంచెం బ్రాడ్‌గా. అదే కొంచెం ఇంకా ఎక్కువ బ్రాడ్‌గా కావాలంటే దీనికంటే కొంచెం పావు బ్యాక్ సైడ్ చూడండి చూపిస్తాను. ఇక్కడ నుంచి కొంచెం ఇలాగనమాట. కొంచెం వెనక్కి ఇగోండి చూసారు కదా! పావు ఇంచు మాత్రమే తేడాలోనే ఇక్కడ రౌండ్ తీయాలండి. అదే వద్దు నార్మల్‌గా కొంచెం బాగా సన్నంగా అట్లా ఉన్నోళ్ళకైతే ఈ 2 ఇంచుల్లోనే ఇలాగా మార్క్ చేస్తే సరిపోతది. సో, చూసారు కదా!
ఇలాగ గీసేసుకోవాలండి బ్రాడ్‌ని బట్టి. నెక్ పైనైతే అసలు కదపకూడదు. ఏదైనా సరే కింది నెక్ దగ్గర మనం కిందన రౌండ్ చేస్తాం కదండీ! ఆ రౌండ్ దగ్గర చూసేసుకోవాలి. సో, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందాక చెప్పాను కదా! ఈ ఖర్చు ఉంది కదండీ! ఖర్చు వదిలేసినాక ఈ నేనైతే నెక్కు 2 ఇంచులు పెట్టాను కదా! ఖర్చు వదిలేసి ఇక్కడ చిన్న షోల్డర్ ఎంతుందో చూసేసుకోండి. ఇక్కడ వీళ్ళు చూసారా? ఈళ్ళకి యాక్చువల్ అయితే 5.5 ఇంచులు పెట్టాలి. ఎందుకంటే 30-40 ఇంచుల మధ్య ఉంది గానీ, కాకపోతే ఇప్పుడు ఎంతొచ్చింది వీళ్ళకంటే 5:15 వచ్చిందనమాట. నేను అంతే పెట్టేసాను. అంటే ఆది బ్లౌజ్‌లోని ఎంతుందో ఆ విధంగానే పెట్టేసుకోవచ్చు. ఒకవేళ బ్లౌజ్ ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పే మెజర్‌మెంట్‌తోనైతే మీరు పెట్టేసుకుంటే సరిపోతది. సో, చంకదింపు గూడా నేనైతే ఫస్ట్ వచ్చేసి 6 ఇంచులకైతే ఇచ్చానండి. 6 ఇంచులు డౌన్ అనేది దించాను. ఇక్కడ కార్నర్‌లో చూడండి ఎంత పెట్టాలంటే, ఈ రౌండు కొంచెం ఎక్కువ బ్రాడ్‌గా కావాలంటే 1 ఇంచే పెట్టియండి. లేదు ఇంకా కొంచెం ముందుకు కావాలంటే 1.25 పెట్టియండి. లేదు నార్మల్‌గా అంటే 1.5 పెట్టేసుకోండి. ఇట్లా చూసుకోవాలి. ఇగోండి ఇట్లా. చూసేసుకొని ఇట్లా ఇప్పుడు ఈ స్కేల్ ఆర్మ్ స్కేల్‌తోని లేదంటే ఫ్రీ హ్యాండ్‌తోనైనా గీసేయొచ్చు. నేను స్కేల్‌తోనైతే ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. సో, ఇట్లా కర్వ్ గీసేసాం కదా! గీసేసినాక ఇప్పుడు ఎంతొచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఖర్చు వదిలేయండి. పైన ఖర్చుంది కదా! ఆ ఖర్చు వదిలేసి ఈ విధంగా అనమాట. సో, టేప్ తోటి ఇలాగా అంటే గీట్ కింద రౌండ్ కింద నుంచి కొలిస్తే ఎంతొచ్చిందంటే నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి. బ్లౌజ్ తీసేసుకొని ఇట్లా వెనక సైడ్ ఉంటది కదండీ! బ్యాక్ సైడు ఫ్రంట్ వైపు కొలవకూడదు. లోతు తీస్తాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్ మాత్రమే ఇట్లా నీట్‌గా బ్లౌజ్ ఇలా సర్దేసుకొని, ఈ పైన ఖర్చుంది కదా! ఆ ఖర్చు దగ్గర నుండి చూసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటది కదండీ! సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ వరకు చూసుకుంటే ఎంతొచ్చిందంటే నాకు 8:15 దగ్గరొచ్చింది. అంటే 8 మీద 2 గీట్లే వచ్చిందండి ఎక్స్‌ట్రా. ఇందాక 8 ఇంచీలొచ్చింది కదా! ఇప్పుడేం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇంకొక విషయం చెప్తాను. మనకిది తక్కువ ఉంది అనేసి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పైకి కొంచెం మార్క్ చేసుకోవాలి. మీకిప్పుడు మార్కింగ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు నేను గీస్తున్నాను. నాకైతే 8 కంటే ఎక్కువొచ్చింది కాబట్టి నేను కిందకి డ్రా చేయాలి. కాబట్టి మీకిప్పుడు చూపించడానికి ఇట్లా చేస్తున్నాను చూడండి. పై అదే 8 ఇంచుల కంటే ఇంకా తక్కువొచ్చిందనుకోండి 7:30 ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఈ విధంగా పెట్టేసుకొని ఇగో నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. కొలిస్తే ఎంతంటే ఇది 8 కంటే ఇంకా తక్కువొస్తదనమాట. సో, ఇట్లా అయితే మనకు కావాల్సిందేంటంటే 8:15 రావాలి కాబట్టి కిందకి నేను ఇంకా మళ్ళీ పావించి ఇట్లా గీస్తున్నాను. గీసేసి మళ్ళీ కార్నర్‌లో ఇట్లా మార్క్ చేసేసుకొని 1.25 ఇంచ్ అయితే కార్నర్‌లో పెట్టానండి. ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. సో, ఇట్లయితే తర్వాత ఈ ఖర్చు కింద నుంచి ఇట్లా కొలిస్తే నాకైతే 8 మీద 2 గీట్లు వచ్చేసింది. సో, చూసారు కదా! ఈ విధంగా అనమాట. చూసుకోండి ఇక్కడటే మనకి ముడతలనేవి వచ్చేస్తాయి. తక్కువ కావాలంటే పైకి పెంచుకోవాలి. ఎక్కువ కావాలంటే కిందికి దించుకొని మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని చూసుకోవాలనమాట. మళ్ళీ ఒకసారి కొలుచుకుంటే కరెక్ట్‌గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి మనం అనేది లూజు సెట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూడండి నడుము దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే కొంచెం పైకి మార్క్ చేశాను కదా! సో, తర్వాతేంటంటే ఇక్కడ డాట్స్ అనమాట. బ్యాక్ డాట్లు వేస్తాం కదా! ఈ డాట్స్ ఎప్పుడైనా సరే షోల్డర్‌కి ఎదురుగా రావాలండి. అలాగైతేనే మనకి షోల్డర్ పట్టి ఉంటది. భుజాలు జారవు. లేదు సైడ్‌కి వేసేసామనుకోండి డాట్ వైపు లాగేస్తది కాబట్టి భుజాలనేవి జారిపోతాయి. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. క్రాస్‌గా లైన్ అనేది గీసేసాను కదా! తర్వాత ఇక్కడట షోల్డర్ దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వాలి. కుట్టేటప్పుడు ఇచ్చినా సరిపోద్దండి. కట్ చేసేటప్పుడైనా ఇవ్వచ్చు. దీన్ని బట్టి మనం అనేది కట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని భుజాలు జారకుండా ఉంటాయి. సో, ఇదేనండి చూసారు కదా! ఈ విధంగా ఫా స చెస్ట్ లూజ్‌ని బట్టి మనము నెక్, షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి. దాన్ని బట్టి ఫిట్టింగ్ కరెక్ట్‌గా రావాలంటే తప్పకుండా ఇవి పాటించాలండి. ఇలా పాటించి మనం కట్ చేస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా కుదురుతది. ఇగోండి నీట్‌గా చూస్తున్నారు కదా! ఈ విధంగా. సో, ఈ రౌండ్ బట్టి ఈ కార్నర్‌లను గూడా చూసేసుకోవాలి. సో, అయిపోయిందండి. ఇదే విధంగా మనము ఇక్కడ చూడండి నేను లోపల కట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు బ్రాడ్ ఎక్కువ వద్దని చెప్పారు కాబట్టి ఈ విధంగా నేను హాఫ్ సైడ్ కట్ చేస్తున్నాను. అదే మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే కొంచెం ముందుకు కట్ చేసుకోండి. ఇక్కడ అనమాట ఇటు సైడు కట్ చేసేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఇలాగా కట్ చేసేసేయండి. సో, చూసారు కదండీ! మీకు ఇందులో ఇంకేవైనా డౌట్లుంటే నాకు కామెంట్ చేయండి. మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను. ఒకవేళ స్పీడ్ అనిపిస్తే మళ్ళీ కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను.
ఇదిగోండి ఇలాగా. అన్ని సైజుల వరకైతే నెక్, షోల్డర్ ఎంత పెట్టుకోవాలైతే నేను చెప్తున్నాను. ఆహ్, అంటే చెస్ట్‌ని బట్టి మనం పెట్టేసుకున్నామనుకోండి భుజాలు జారవు ఫస్ట్ అయితే. కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది కుదురుతది. బ్రాడ్ ఎక్కువ పెట్టుకున్నా సరే భుజాలనేవి అస్సలు జారవనమాట. చిన్న షోల్డర్ పెట్టినా సరే అస్సలు జారవు. సో, చూసారు కదా! ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.